అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో MNC కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు గాంధీ విగ్రహం కావచ్చు, సో దాని గురించి ఏమంటారు? పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. గాంధీ విగ్రహం అయితే ఫెయిల్ బ్రదర్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరకుంటే స్టాచ్యూకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక మనిషికి తిండి, బట్ట, నీడ, ఆరోగ్యం ఈ 5 చాలా ఇంపార్టెంట్. 1 తిండి, 2 బట్ట, 3 ఆరోగ్యం, 4 ఇల్లు వసతి అండ్ 5 హాస్పిటలైజేషన్. ఈ 5 ఇంపార్టెంట్. ఈ 5 సక్సెస్ఫుల్గా చేశారంటే చేయలేదు, 100% ఫెయిల్. అది కాకుండా ఎవరో కష్టపడి వాళ్ళు ఇల్లులు కట్టుకుని ఇల్లును కూడా కూల్చుతున్నారు కరెక్టే. అది గవర్నమెంట్ ప్లేస్లో ఉంది, కూల్చుతున్నారు అనేది కరెక్టే. కాబట్టి మనం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి ప్రజలకి ఏది అవసరం అనేది చూసి తరువాతే డెసిషన్ తీసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కట్ చేసినప్పుడు వేరే ప్లేస్ ఎలక్ట్ చేసి వాళ్ళకి అవసరమైన సరుకుల్ని సమకూర్చి అండ్ దెన్ స్టార్ట్ ద వర్క్ అనేది నాకు ఇది మినిమం కామన్ సెన్స్. అది ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి ఈ పదవులు? ఎవరికి కావాలి? మీకు మీ కుటుంబాలకు కావాలి, కానీ మాకు బతకడం కావాలి. ఎక్కడ కేసీఆర్, ఎక్కడ ప్రభుత్వాలకు సిపిఐ సిపిఎం ఎక్కడ ఉన్నారు? జనాలు అంత ఏడుస్తుంటే ఏ పార్టీ ఒక్కడొచ్చి మౌత్ ముందు కాదు ప్రజలకి కనీసం చూడట్లేదు. ఆఫ్ కోర్స్ కత్తి వాళ్ళ చేతిలో ఉంది, అందరినీ నరికేలేరు కదా. ఆ మాట బాగానే ఉంది, బట్ యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, దెన్ యూ విల్ బికమ్ అగైన్ పొలిటీషియన్, దెన్ యూ విల్ గెట్ ద పొజిషన్. సో ఈ రకంగా చేస్తున్నా గానీ మరి జరిగే ఎలక్షన్స్ ఎవడు అసలు జనాలకి వాల్యూ లేదు, మనుషులకు వాల్యూ లేకుండా పోతుంది వీళ్ళు చేస్తుంటే. ఎవడు డబ్బు ఉంది, ఎవడికి పదవి ఉంది వాళ్ళకే సెల్యూట్ చేస్తుంది. బంధు ప్రదర్శించండి, ఎవడింట్లో ఆడు ఉండండి, ఎవడు సామాన్లు వాడే తినేసి ఆడింటిలో పడుకోండి. ఒక్కడు ఆటో తీయొద్దు, బస్సు తీయొద్దు, ఒక్కడు సామాన్లు అమ్మొద్దు, ఎవడు పాలు పెరుగు ఏది కొనకుండా ఇంట్లో ఉండండి. మనం కరోనా వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉన్నాం చూడు, అదే విధంగా ఇంట్లో ఉండండి. అప్పుడు ప్రతి పొలిటీషియన్లో ఇంట్లో కూడా ఎవడు పనికి వెళ్ళకండి, మీ ఇంట్లో మీరు ఉండండి, తినండి, తాగండి, చచ్చిపోండి. వాళ్ళకి పని చేయొద్దు. వాళ్ళకి పని చేస్తే మీరు ఇంకా కిందకి వెళ్ళిపోతారు. నీ పక్కింటోడికి ఏదో తప్పు జరుగుతుంది, నువ్వు బతికితే కాదు, నీ పక్కింటోడు కూడా మానవుడే, నువ్వు మానవుడే. వాడికి సహాయం నువ్వు చేస్తే నీకు రేపు సహాయం జరుగుతుంది. చాలా టార్చర్ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఓటేసామా, కేసీఆర్ కి ఓటేసామా అనేది పక్కన పెట్టండి భయ్. ఒక మానవత్వంతో మనిషికి అన్యాయం జరుగుతుంది, ఒక మనిషిగా మీరు బయటకు రండి. ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు అన్నిటినీ స్టాప్ చేయండి, మొత్తం ధర్నా చేయండి, ఎవడింట్లో వాడే ఉండండి. ఈఎంఐలు కట్టొద్దు, ఏమి కట్టొద్దు, మీ ఇంట్లో మీరు తినేసి పడుకోండి. ఏ ప్రభుత్వాలు కిందకి రావో నేను చెప్తున్నా, బల్ల గుర్తు చెప్తున్నా. ఇది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే న్యాయం జరుగుతుంది, లేకపోతే ఏమీ జరగదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.